శత్రు దుర్భేద్యమైన కోట వేల్లూరు కోట. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాట్ సదాశివరాయల వారి కాలంలో ఈ కోట నిర్మాణం జరిగింది. దట్టమైన అడవిలో ఉండేది కోట. కోట చుట్టూరా లోతైన కందకము, అందులో వేల కొద్ది మొసళ్ళు ఉండేవి. కోట బయటి గోడలు డ్యూయల్ వాల్ సిస్టంతో నిర్మించారు. ఈ కోట గోడ పైభాగంలోనే బందీలకు జైలు గదుల నిర్మాణం జరిగింది. ఈ కోట పైభాగంలోనే సైనికులకు దాడి చేయడానికి వీలుగా శత్రువుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం జరిగింది. శత్రువులు లోనికి రాకుండా, ఖైదీలు బయటకు వెళ్లకుండా ఈ కందకం ఆపేది. అందుకే ఈ కోటని శత్రు దుర్భేద్యమైనదిగా పిలిచేవాళ్ళు. 16వ శతాబ్దంలో శ్రీరంగదేవరాయల పాలనలో అంతఃకలహాల వల్ల ఈ కోట బీజాపూర్ సుల్తానుల ఆక్రమణకు గురైంది. ఆ తర్వాత మరాఠులు, ఆ తర్వాత కర్ణాటక నవాబులు, ఆ తర్వాత చిట్టచివరిగా బ్రిటిష్ వారి ఆక్రమణకు గురై వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ కోట శత్రు దుర్భేద్యమైనది కావడం వల్ల బ్రిటిష్ వారు దీన్ని మిలిటరీ హెడ్ క్వార్టర్స్గా యూజ్ చేసుకునేవాళ్ళు. బ్రిటిషర్స్ టిప్పు సుల్తాన్ని ఓడించిన తర్వాత టిప్పు సుల్తాన్ పరివారాన్ని బందీలుగా తెచ్చి ఇక్కడ జైల్లో బంధించారట. అందుకే దీన్ని రాయల్ ప్రిజనర్స్ జైల్ అని కూడా అంటారు. చిట్టచివరి శ్రీలంక రాజైన విక్రమరాజసింహను 17 సంవత్సరాలు ఇక్కడ బందీగా ఉంచారట. ఎంతటి పరాక్రమవంతులైన ఈ కోట నుంచి తప్పించుకోవడం అసాధ్యం అనేవాళ్ళు. అందుకే బ్రిటిషర్స్ దీన్ని హెడ్ క్వార్టర్స్గా సెలెక్ట్ చేసుకున్నారు. మొట్టమొదట సిపాయిల తిరుగుబాటు ఇక్కడి నుంచే జరిగినా కానీ ఈ కోట ప్రత్యేకత వల్ల బ్రిటిషర్స్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అని చెప్తారు. వివిధ మతస్థుల పాలన వల్ల ఇక్కడ సార్వమత సమ్మేళనం నెలకొంది. రాయల వారిచే నిర్మించబడ్డ అత్యద్భుతమైన జలకంఠేశ్వర స్వామి దేవాలయం, నవాబుల కాలం నాటి మసీదు, బ్రిటిషర్స్చే నిర్మించబడ్డ సెయింట్ జాన్స్ చర్చ్ ఇక్కడున్నాయి. ఎన్నో యుద్ధాల్ని, ఆక్రమణల్ని ఎదుర్కొని బ్రిటిష్ వారి మెప్పు పొంది అత్యద్భుతమైన కళాక్షేత్రంగా నిలబడ్డ కోట వేల్లూరు కోట. ఇప్పటికీ మ్యూజియంలో రాజులు, బ్రిటిషర్స్ యూజ్ చేసిన వెపన్స్, కొన్ని అత్యద్భుతమైన మాన్యుమెంట్స్, కొన్ని యానిమల్ స్పీసెస్ ఇక్కడ ఉంచారు. అన్ని ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేసే బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ వేల్లూరు ఫోర్ట్.